ప్రధాన సేవకుల సేవలు అందిస్తున్నారు. మనం ప్రజా సేవకులు 5.5 కోట్ల ప్రజల యొక్క సేవకులు రాష్ట్రంలో. 5.5 కోట్ల ప్రజల్లో 175 మందికే ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఆ అవకాశం వచ్చింది. 175 మందిలో మీ పార్టీకి 11 మంది ఇచ్చారు. ఓకే, గతంలో ఒక సంఖ్య ఉంది, ఇప్పుడు సంఖ్య ఇచ్చారు. రేపు ఎలా ఉండిద్దో ఎవరు తెలియదు. ప్రజాసేవలో ప్రజలు ఏ పాత్ర మనం నిర్దేశిస్తే ఆ పాత్రని మనం పోషించాలి సమర్థవంతంగా. అబ్బాయి తూచి నేను అలా కుదరదు, నేను దైవాంశ సంభూతుడిని, నేను చెప్పిందే వేదం, నేను ముఖ్యమంత్రిగా చెప్పుండొచ్చు, నీకు చంద్రబాబు నాయుడు నీకు ఆ 4 గోళ్ళు లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష కూడా ఉండదు చూసుకో అని నేను అని ఉండొచ్చు. అవన్నీ తూచి మర్చిపోండి. ఇప్పుడు నాకు ఒకే కావాలి, అదే కావాలి, అది కాకపోతే రాదు. ఇప్పుడు కొంతమంది ఈ మధ్య కొత్త రాజకీయ బెచ్చగాళ్ళు తయారయ్యారు. నేను కూడా ప్రెస్ మీట్లు పెట్టి దమ్ము ధైర్యం ఉందా, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. దానికి దమ్ము ధైర్యం ఎందుకు సార్? ప్రజలే ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు అది. అలాగే సార్ పవన్ గారు ఇప్పుడు మన దగ్గర బెచ్చగారు వచ్చి నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు 1000 రూపాయలు ఇవ్వు, నీకు దమ్ముందా, నీకు ధైర్యం ఉందా అంటే ఎంత చండాలంగా ఉంటుందో. అంతే కదా. ఇది అంటే దమ్ము ధైర్యం ఉంటేనంటే అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట, అపవాస్యమం గడిచేస్తారంట. రేపొద్దున సార్ రేపొద్దున మళ్ళీ ఏమంటారంటే ఇది ఒకవేళ ఇది జరిగింది అనుకుందాం, ఇంకోసారి ఏమంటారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు ముఖ్యమంత్రి పదవి 2 సంవత్సరాలు ఇవ్వండి, నాకు 40% ఓట్లు వచ్చాయి కదా అని అడుగుతారు. అంటే ఏమాత్రం ఇంగిత జ్ఞానం బుర్రా బుద్ధి లేకుండా ఈ రకమైనటువంటి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, అది ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఈ సమంజసం కాదు. దేశ ప్రజలందరూ నవ్విపోతారు. సరే నవ్విపోతురుగా నాకేంటి సిగ్గు అంటే అలాగే ఉంటుంది. ఈరోజు మీకే కాదు కదా ప్రధాన ప్రతిపక్ష హోదా లేనిది. ఈరోజు అనేక రాష్ట్రాలు లేవు. మహారాష్ట్ర ఎన్నికలేని మొన్న, అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేత లేడు. 10% సీట్లు రాని వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ లేదు అక్కడ. ఏం చేస్తారు? అలాగే పార్లమెంట్ లో కూడా 2014 నుంచి 24 వరకు కాంగ్రెస్ పార్టీగా 10% ఓట్లు రాలేదు. 40-50 వచ్చాయి. 2014 ఎన్ని వచ్చాయి? 42 ఎన్ని వచ్చాయి. 2019 ఎన్ని వచ్చాయి? 54, 53 వచ్చాయి. వాళ్ళు రావాల్సిందన్నీ 58 ఎంత రావాలి. ఈసారి వచ్చాయి కాబట్టి అపోజిషన్ లీడర్ అయ్యాడు ఆయన. నేతా విపక్ష అంటారు హిందీలో. అలా అయ్యాడు ఆయన రాహుల్ గాంధీ గారు. 10 ఏళ్ళు కాదు ఆయన, 10 ఏళ్ళ వరకు ఆయన ఏం కాదు కదా. సో దేశ రాజకీయాలు చూస్తున్నారు కదా. ఈ రోజు ముంకు పట్టడం వల్ల ఏంటి ఏమి చెప్పదలుచుకున్నారు? దేశ ప్రజలకి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా ప్రజలు మీకు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా నాకు నచ్చిందే వేదం, నేను పట్టిన గుండెలకి 2 కాళ్ళు అంటాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారానికి, తన యొక్క గర్వానికి, తన యొక్క అప్రజాస్వామ్య విధానానికి అర్థం పడుతుంది. ఇక సాంకేతిక అంశాలకు ఒకసారి వస్తే, ఓకే జూన్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, జూలైలో సెషన్ అయింది, జూలై 22వ తారీఖు గవర్నర్ గారి ప్రసంగం అయింది 2024లో సార్. అప్పుడు కూడా అంతే, ఇలా వచ్చారు 10 నిమిషాల పాటు పేపర్లు దించేశారు, LWD లాస్ట్ వర్కింగ్ డే అని LWD చేసుకుని వెళ్ళిపోయారు ఆయన. ఆ రోజు నుంచి నవంబర్ సెషన్ అయింది, నవంబర్ సెషన్ రాలేదు. ఆ తర్వాత ఇటీవల శాసనసభ నేత అయ్యన పాత్రుడు గారును సభాపతి అయిన పాత్రుడు గారును ఉపసభాపతి RRR గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు రాజ్యాంగ అధికరణ ఇది చూపించారు. ఇది భారత రాజ్యాంగం పుస్తకం అండి. దీనిలో రాజ్యాంగ అధికరణ 101 ఇది. 101 లో సబ్ క్లాస్ 4 లో ఏం రాశారంటే, ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది హౌస్ ఆప్షన్ ఫ్రమ్ ఆల్ ది మీటింగ్స్ thereof the house may declare his seat vacant. ఒక మెంబరు 60 రోజుల పాటు కనుక రాకపోతే దాన్ని హౌస్ అంటే అక్కడ పార్లమెంటు, ఇక్కడ శాసనసభ అతను డిక్లేర్ చేసి వేకెంట్ అని డిక్లేర్ చేయొచ్చు. 60 రోజులు ఎలా క్యాల్కులేట్ చేయాలో కూడా చెప్పారు. ప్రొవైడెడ్ దట్ ఇన్ కంప్యూటింగ్ ద సెట్ పీరియడ్ ఆఫ్ 60 days no account shall be taken of any period during which the house is prorogued or adjourned for more than 4 consecutive days. ప్రొరోగ్ అయిన సమయం, అడ్జర్న్ అయిన సమయం 4 రోజుల కన్నా ఎక్కువ ఉంటే అది డిడక్ట్ చేసి, అది తగ్గించేసి, అది తీసేసి అప్పుడు కౌంట్ చేయాలి. కాదు కోటేశ్వరరావు గారు అనేది 60 రోజులు ఇప్పటి వరకు జరగలేదు కదా, అది ఎట్లా సాధ్యమవుతుంది అంటున్నారు ఆయన. అదే అది ఇంకా అవ్వలేదు, 60 రోజులు పూర్తి కాలేదు. ఇప్పుడు చేస్తారన్నారంటే మెడ మీద కత్తిపెట్టి ఇవో రేపు చేస్తాం, ఎల్లు చేస్తాను. 60 రోజులు అవ్వాలి. అది వీక్షకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమందికి ఏ రకమైన డౌట్లు ఉన్నాయంటే 60 రోజులు కంటిన్యూస్ గా